మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు పూర్తి బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ అప్పగించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే సమర్థులైన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా వారికే వదిలిపెట్టింది. అలాగే ఎన్నికల ప్రచార అజెండా నిర్ణయం నుంచి పోలింగ్ మేనేజ్మెంట్ వరకు అన్ని అంశాలను ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలే సమన్వయం చేయాలని పార్టీ స్పష్టం చేసింది. చైర్మన్, మేయర్ సహా ఇతర కీలక పదవులకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా వారికి అప్పగిస్తూ బీఆర్ఎస్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు పూర్తి బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బీఆర్ఎస్ పార్టీ అప్పగించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే సమర్థులైన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కూడా వారికే వదిలిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మున్సిపల్ ఎన్నికల పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ లోపలే చర్చకు భిన్నాభిప్రాయాలు దారి చేసే ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయింపుపై పూర్తి అధికారం ఇవ్వాలని కూడా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది. ఈ నిర్ణయం పార్టీ వ్యూహంలో భాగమని కూడా నేతలు చెబుతున్నప్పటికీ సొంత పార్టీలోనే దీనిపై అసంతృప్తి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికల ద్వారా పార్టీ బలాన్ని తిరిగి నిరూపించుకోవాలన్నది నేతల లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం ఒక కీలక వ్యూహాత్మక నిర్ణయానికి కూడా వచ్చింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ప్రస్తుతం అయితే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలకి మున్సిపల్ టికెట్ల విషయంలో తుది మాట చెప్పే అధికారం కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే విధంగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నియోజకవర్గ స్థాయిలో స్థానిక పరిస్థితులు కూడా, నాయకుల బలం, సామాజిక సమీకరణాలు బాగా తెలిసిన వారికి టికెట్లపై నిర్ణయం తీసుకుంటే పార్టీకి లాభం ఉంటుందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలకు ఇదొక అవకాశంగా కూడా పార్టీ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తిరిగి ప్రజలు తమ ప్రాధాన్యతను నిరూపించుకునేది కూడా ఈ నేతలకు ఇది వేదికగా ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పార్టీ లోపల ఏకగ్రీవ ఆమోదం పొందలేదన్న స్పష్టం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఓడిన నేతలకే మొత్తం అధికారం ఇవ్వడం సరైన నిర్ణయం కాదు అనే అభిప్రాయం కూడా కొందరు నేతలు చెప్పినట్టు సమాచారం అవుతుంది. మరికొందరు నేతలు కూడా ఈ నిర్ణయం వల్ల పార్టీ లోపల వర్గ పోర్లు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. స్థానిక బలమైన నాయకుల పక్కన పెట్టి ఒకే వర్గానికి అధికారం ఇవ్వడం వల్ల అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ఈ అంశంపై చర్చలు, వాగ్వాదాలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. తమ అభ్యంతరాలను నేరుగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు నేతలు కూడా ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు సమాచారం ఉంది. ఇదే విధంగా ప్రస్తుతం అయితే జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకి కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. ఆ గెలుపోవటంల తర్వాత కూడా వాళ్ళు ఎవరిని చైర్మన్ చేయాలని ఉన్న ఉద్దేశం కూడా ఆ పార్టీ నేతలకు అప్పచెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్.